ఈరోజు పొద్దున్నే ఖమ్మం మార్కెట్ యార్డ్ వెళ్ళాం. రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నారు. కేసీఆర్ ఉండగానే బాగుండే, కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ఖమ్మం రైతులందరూ చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉండగానే మాకు బాగుండే సార్ అని చెప్తా ఉన్నారు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని ఖమ్మం రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏమైంది? ఇలా మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది చెల్లె? ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది. ఒక మార్పు అయితే వచ్చింది. రైతు బంధు బంద్ అయింది. మార్పు వచ్చింది. బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి. మార్పు వచ్చింది. సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ అయితే బంద్ అయింది. మార్పు వచ్చింది. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి. మా దళిత సోదరులకు దళిత బంధు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది. మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి. మా బీసీలకు బీసీ బంద్ అయిపోయింది. మునుపట్లాగా 24 గంటల కరెంటు మార్పు వచ్చింది. మన రేవంత్ రెడ్డి అంటుండు ఏం కోల్పోయిండ్రు అంటుండు. ఏం కోల్పోయింది? ఇవన్నీ కోల్పోయిండ్రు ప్రజలు. నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, మహాలక్ష్మి పథకంలో మీరిచ్చిన మొట్టమొదటి హామీ 2500 రూపాయలు ఏ చెల్లెకన్నా వచ్చిందా చెల్లె? మీ బట్టి విక్రమార్క సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి వంచిండా లేదా? నాకు ఓటైంది. 2500 జీతం పడ్డట్టు 1వ తారీఖు ఇస్తా అన్నాడు. వచ్చిందా? ఇప్పుడు 11 నెలలు అయింది. 11 నెలలు అంటే 27,500 రూపాయలు ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఏదో ఉత్సవాలు చేస్తుండ్రు. ఏడాది పాలన నిండిందట, ఉత్సవాలు చేస్తుండ్రు. అందరినీ మహిళల్ని తీసుకుపోయి చేస్తున్నారు. నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు చెల్లెకు 27,500 రూపాయలు బాకీ పడ్డదా లేదా? నెలకి 2,500. 11 నెలలు నిండి 12 నెలకు వచ్చింది. మరి ఆ పైసలు ఇవ్వాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ 27,500 అక్క చెల్లెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఏమిచ్చింది? అక్క చెల్లెల ఓట్లేసుకొని మోసం చేసింది. తులం బంగారం అన్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తామన్నారు. బతుకమ్మకు 500 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. మహిళలకు రాగురా బిడ్డ, మహిళలకు ఎన్నో మాయమాటలు చెప్పిండ్రు. మహాలక్ష్మి మోసం, బతుకమ్మ చీరలు మోసం. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అదే కేసీఆర్ ఉండగా ఎన్నో మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాడు. ఎవరన్నా ఎలక్షన్లలో చెప్పిందా? ఓట్లప్పుడు చెక్కపోయినా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు కేసీఆర్. ముందు ఎస్సీ ఎస్టీలతో స్టార్ట్ చేసిండు, తర్వాత అందరికీ చేసిండు. ముందు 50,000 ఇచ్చిండు, తర్వాత 75,000 ఇచ్చిండు, తర్వాత ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇచ్చిందా లేదా? ఇక్కడ బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా బట్టి గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు అందించారు ఆ రోజు. వీళ్ళేమన్నారు? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నాడు. కలిపిండ్రా? ఇప్పుడు ఈ ఏడాదిలో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి? మొత్తం తెలంగాణలో ఒక 6 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ 6 లక్షల తులాల బంగారం ఈ రాష్ట్రంలో అక్క జిల్లాలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. కొత్తగా ఇచ్చిందేమీ లేదు, ఉన్నాయి ఊడగొడుతున్నారు మీరు. సర్కార్ దవాఖానలో ఎంత మంచుకుంటుండే. బిడ్డ ఖమ్మంలో కాన్పుకు పోతే కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా మీ ఊర్లో దించలేదా కేసీఆర్? ఎందుకు బంద్ చేసిండు? ఆ కేసీఆర్ కిట్ పథకం ఎందుకు అక్క చెల్లెలకు దూరం చేసిండు? నేను చెప్పిన అసెంబ్లీలో కేసీఆర్ పేరుంటే మీకు నచ్చకపోతే మీ బుద్ధున్న పేరు పెట్టుకోండి, కానీ పథకాన్ని మాత్రం కొనసాగించండి అన్నాం. కానీ చేసిందా? అంటే మహిళలకు ఉన్న పథకాలు ఊడగొట్టిండ్రు. ఏమనంటే బస్సు వ్యక్తేమో అంటారు. బస్సు తప్ప అంత చూస్తే
అరే ఊళ్ళే సగం మంది బస్సు ఎక్కరు. గా 2500 ఇస్తే మా అక్క చెల్లెలు బాగుపడకపోదురా? 2500 ఇస్తే బాగుపడకపోదురా? గా 2500 గా తులం బంగారమి, గా కళ్యాణ లక్ష్మి, మా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ, ఇవన్నీ చెప్పలేదా వీళ్ళు? ఏవి కూడా చేయకుండా మోసం చేస్తుండ్రు. బస్సు పెట్టిండ్రు, బస్సుల ట్రిప్పులు తగ్గించారు. మున్పు 4 ట్రిప్పులు వస్తాయి, ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. అందులో కాలు వెళ్దామంటే జాగ దొరకకుండా చేసిండ్రు. మరి బస్సు పెట్టిన వాళ్ళు పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నా తగ్గిస్తారా? కానీ వీళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు. ఇక మహిళలకేమో ఈ రకంగా మోసం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చేసినారే? అరే దేవుని మీద ఒట్టు పెట్టిండు కదా, భద్రాద్రిలో రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టారన్న మాట తప్పుతారా? సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. ఎవడన్నా ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? ఎందుకంటే కొంతమంది అయ్యగారు చెప్పింది నాకు, దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఆ రాజ్యానికి మంచిది కాదట. పాలకుడే పాపం చేస్తే మరి ఆ ప్రజలకు అరిష్టము, ఆ ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది, దేవుడు శపిస్తే అని చెప్పి కొంతమంది అయ్యగారు చెప్పిండ్రు. నేను దేవుని దగ్గర పోయినా, దేవుడా మా ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాని రుణమాఫీ చేయకుండా నిన్ను మోసం చేసిండు దేవుడా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయినా, మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, మా ముఖ్యమంత్రిని క్షమించు, నా తెలంగాణ ప్రజల్ని కాపాడు దేవుడా అని చెప్పి దేవుడి దగ్గర పోయి దండం పెట్టిన. దేవుడికి దండం పెట్టిన, ఈ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించు. ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అయితే దేవుని మీద ఓట్లు లేకపోతే తిట్లు, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ టీవీ పెడితే చాలు, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. పని చేసే తక్కువ, లొల్లి పెట్టేది ఎక్కువ. ఏమన్నా చేసిండా? దేవుడికి మొక్కిన, దేవుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించి, ఈయనకు మంచి బుద్ధినిచ్చి మంచి పాలన అందించేటట్టు మా ముఖ్యమంత్రి జర ఆగమాగం ఉన్నాడు, ఆయనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా దేవుణ్ణి మొక్కాల్సి వచ్చింది. ఏం మాట్లాడు? ఆయనకు మంచి వాక్కును కూడా ప్రసాదించమని చెప్పిన. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మార్గదర్శకంగా ఉండాలి. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు. ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు. ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం, టీవీ అయినా బంద్ పెడుతున్నాం, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అన్ని అబద్ధాలే, మా నోరిప్పితే అబద్ధాలే. హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట, ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు 3 దిక్కుల సముద్రం ఉందంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట, దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుది? ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఏది పడితే గదే మాట్లాడతాడు, అన్ని అబద్ధాలు. అయినా ఎవరు మాట్లాడతారు? ఎట్లా? పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు. పని శాతగానోడే ఎవడైతే ఓటమి పాలవుతాడో వాడు నోరు జారుతాడు, అంతే కదా? శాతగానోడు అబద్ధాలు ఆడతాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టలే. వీళ్ళు ఇల్లు తిరగలేదా? ఒక్క గ్యారంటీ అమలైనాదే? నేను అడుగుతా ఆడిట్లా. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే? వచ్చిందా? మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే? నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే? 5వ గ్యారంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారంటీ అమలు కాలే, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి ఏడాది నిండింది, ఆత్మవిమర్శ చేసుకో, ప్రజల క్షమాపణ చెప్పు, తప్పైంది, మిమ్మల్ని మోసం చేసినాము,
100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 350 రోజులు నిండినా గ్యారంటీలు అమలు చేయలేదని తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.